హలో అందరికీ స్వాగతం మన ఛానల్లో ఈ రోజు మనం 2025 లో విడుదలైన రెండు పెద్ద సినిమాలను ఓజీ మరియు పెద్దిని పూర్తిగా పోల్చబోతున్నాం. ఓజీ వర్సెస్ పెద్ది ఏది మీకు బెటర్ అనిపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓజీ డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో సెప్టెంబర్ 25, 2025 రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ. పెద్ది రామ్ చరణ్ ప్రధాన పాత్రలో మాస్ యాక్షన్ డ్రామా మార్చి 27, 2026 రిలీజ్ అవుతుంది. మూవీ కంపారిజన్ విషయానికి వస్తే ఓజీ కుటుంబం అనేది ప్రతీకారం గ్యాంగ్ వారు నేపథ్యంలో నిర్మించబడిన కథ. ఇది పెద్ది మూవీ యాక్షన్ డ్రామా ఎమోషనల్ సీన్స్ తో కూడిన పూర్తి మాస్ ఎంటర్టైన్మెంటర్ మూవీ. ఓజీ మూవీ అనేది గ్రిట్టి గ్యాంగ్స్టర్ ఫీలింగ్ కలిగి ఉంది. పెద్ది మూవీ అనేది ప్యూర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంటర్ మూవీ. యాక్టింగ్ కంపారిజన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ స్టైలిష్ డైలాగ్ డెలివరీ, పంచ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు. రామ్ చరణ్ పవర్ఫుల్ అభినయం, భావోద్వేగ లోతు. సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే ఇరువురు సినిమాలో కూడా స్ట్రాంగ్ యాక్టింగ్ బాగుంటుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఓజీ స్టిల్ ఓరియంటెడ్ కానీ కథలో కొంత లోతు కొరత ఉంది. పెద్ది మాస్ అపీల్, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్లే, కమర్షియల్ బీట్స్, ఇంటాక్ట్ బాగుంటుంది. సాంగ్స్ కంపారిజన్ విషయానికి వస్తే ఓజీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మధ్య బాగా కొట్టాడు. పెద్ది విషయానికి వస్తే స్టైలిష్ సాంగ్స్, హై ఎనర్జీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్. బాక్స్ ఆఫీస్ కంపారిజన్ విషయానికి వస్తే ఓజీ అనేది 140 కోట్లు విడుదలైన కొన్ని గంటల్లోనే వసూలు చేసింది. పెద్ది మూవీ అనేది రిలీజ్ తర్వాత పెద్ద రికార్డులు బద్దలు చేయనున్న అంచనా. ఫైనల్ వెరిడిక్ట్ విషయానికి వస్తే ఓజీ వర్సెస్ పెద్ది. గ్రిట్టి గ్యాంగ్స్టర్ డ్రామా కావాలంటే ఓజీ, పూర్తి మాస్ ఎంటర్టైన్మెంటర్ మూవీ కావాలంటే పెద్ది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఇది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కంపారిజన్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.